ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో వర్షాలు సైతం కొనసాగుతున్నాయి. వర్షాలు పడుతున్న ప్రాంతంలో చల్లటి వాతావరణం ఉంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ప్రజలు విలవిల్లాడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈసారి వర్షాకాలం ముందే రానున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఏపీలో అన్ని జిల్లాలకు వర్ష సూచన వచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే గతానికి భిన్నంగా వేసవిలోనే నైరుతి రుతుపవనాల రాక ప్రారంభం కావడం విశేషం. సాధారణంగా జూన్ మొదటి వారంలో రుతుపవనాల రాక ప్రారంభమవుతుంది. అయితే మరో 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు తాకనున్నట్లు తెలుస్తోంది. మే 27న కేరళను రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అంచనాకు మాదిరిగా రుతుపవనాలు కేరళను చేరితే 2009 తర్వాత తొలిసారి వర్షాకాలం ముందుగానే వస్తున్నట్లు భారత వాతావరణ శాఖ చెబుతోంది. 2009లో మే 23న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం లేదు. కానీ ఈ ఏడాది 4 రోజుల ముందే రుతుపవనాలు కేరళ తీరానికి తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. అయితే మే 27న రుతుపవనాల రాక ప్రారంభమవుతుంది. జూలై 8లోగా దేశవ్యాప్తంగా ఆ రుతుపవనాలు విస్తరిస్తాయి. సెప్టెంబర్ 17 నుంచి ఆగ్నేయ దిశ నుంచి తిరోగమనం అవుతాయి. అక్టోబర్ 15 తేదీలోగా పూర్తిగా రుతుపవనాలు వెళ్లిపోతాయి. 2025 వర్షాకాలంలో సాధారణం కంటే అధికంగానే వర్షం కురుస్తుందని ఏపీలో భారత వాతావరణ సంస్థ ప్రకటించింది. ఎల్నివో పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి 4 నెలల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేయడం విశేషం. అయితే గతం కంటే వర్షాలు ఎక్కువగానే పడతాయని చెబుతుండడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 45 డిగ్రీలకు పైగా నమోదవుతూ వస్తున్నాయి. మరోవైపు అగ్ని కార్తెలు ప్రారంభం కానుండడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. అయితే అంతకంటే ముందే రుతుపవనాల రాకతో వర్షాలు కూడా ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ ఒక అంచనాకొచ్చింది. అదే జరిగితే గతం కంటే వేసవి తీవ్రత తగ్గే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.